శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 22, 23వ శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో 24, 25, 26 మూడు శ్లోకాలు వివరించుకుందాము. సుకృతులైన వారే తనను సేవిస్తారని 16 నుండి 19వ శ్లోకం వరకు చెప్పారు. సుకృతులు అయినప్పటికీ కోరికల ప్రభావము వలన తమ తమ స్వభావాలను అనుసరించి ఇతర దేవతలను ఉపాసించే వారి గురించి 20 నుండి 23వ శ్లోకం వరకు చెప్పారు. భగవానుడు తన భక్తులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు, కానీ కొంతమంది ఎప్పటికీ ఆయనను తెలుసుకోలేరు, ఆయనకు దగ్గర అవ్వలేరు. అది ఎందుకనో 24వ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి 24వ శ్లోకం చదువుకుందాము. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరం భావం అజానంతః మమ అవ్యయం అనుత్తమం. ఈ శ్లోకంలో అవ్యక్తం అంటే ఇంద్రియములకు మనస్సుకు గోచరింపని వాడైన పరమాత్మ. వ్యక్తిం ఆపన్నం అంటే సామాన్య వ్యక్తిగా మానవ రూపముతో జన్మించిన వాడిగా, మన్యంతే మాం అబుద్ధయః బుద్ధిహీనులు నన్ను తలుస్తారు. మమ అవ్యయం అనుత్తమం నా యొక్క శాశ్వతత్వము అత్యుత్తమమైన పరం భావం అజానంతః పరమతత్వమును తెలుసుకోలేరు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకు మనస్సుకు గోచరింపని వాడను. నా పరమ భావమును గ్రహింపలేక అజ్ఞానులు నన్ను ఈ జగత్తులో మానవ రూపంలో జన్మించిన వాడిగా భావిస్తున్నారు. నిర్వికార స్వరూపుడైన ఆ, నేను మనిషిలా పుట్టానని తప్పుగా అనుకుంటున్నారు అని అర్జునుడితో చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు అజ్ఞానము వల్ల మానవులు ఆయన తత్వము తెలుసుకోలేకపోతున్నారని, ఆయనను అపార్థం చేసుకుంటున్నారని చెప్తున్నారు. అదేంటో చూద్దాము. పరమాత్మ యొక్క గుణప్రభావ నామస్వరూప లీలల మీద విశ్వాసము, ఆయన యొక్క తత్వము మీద అవగాహన లేని వారిని ఈ శ్లోకంలో అబుద్ధయః అని సంబోధిస్తున్నారు. అంటే వీరికి బుద్ధిలో వివేక జ్ఞానము లోపించి పరమాత్మే ఈ సమస్త జగత్తుకు ఆధారము అన్న విషయము బోధపడదు. ఇంద్రియాలకు కనిపించే ప్రపంచమే నిజం అనుకుని దానికి ఆధారమైన భగవంతుడిని విస్మరిస్తారు. పరమాత్మ శాశ్వతుడు, సర్వోత్తముడు. ఒక దండలో ఎట్లా అయితే దారము అన్ని పూసలకు ఆధారమై ఉంటుందో, పరమాత్మ ఈ సమస్త జగత్తుకు పరమ ఆధారమై ఉన్నాడు. ఈ జగత్తంతా పరమాత్మ యొక్క రెండు విధాలైన ప్రకృతుల యొక్క విస్తార రూపమే అని ఇదే అధ్యాయంలో 5వ శ్లోకంలో చెప్పుకున్నాం. పరమాత్మ యొక్క అపరా ప్రకృతి మనకు గోచరించే ప్రకృతి, కానీ ఆయన యొక్క పరా ప్రకృతి వల్ల అపరా ప్రకృతి చైతన్యవంతంగా మనకి కనిపిస్తోంది. వివేకము లేని జీవులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. పరమాత్మ సర్వోత్తముడు. ఆయన యొక్క స్వరూప స్వభావ మహత్వములు అనేకం. ఆయన నిరాకారుడు, నిర్గుణుడు నిజానికి. కానీ అంటే ఇంద్రియాలకు మనస్సుకు ఆయన గ్రహింపబడడు. కానీ ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఆయన ఎన్నో అవతారాలు తీసుకొని భూమి మీద తనను తాను ప్రకటింప చేసుకొని ఎన్నో లీలలు ప్రదర్శించి మానవులను తరింపజేశాడు. ఆయన జన్మలన్నీ దివ్యమైనవి, అలౌకికమైనవి. సమస్త జీవులు ఆ జన్మల జీవుల జన్మలకు అట్లాగే పరమాత్మ అవతారాలకు ఉన్న భేదం గురించి 4వ అధ్యాయంలో మనము చెప్పుకున్నాం, 6, 7, 8వ శ్లోకాలలో. ఇంకా నిరాకారుడైన పరమాత్మ ఆయన యోగమాయా శక్తితో కావాలనుకున్నప్పుడు ప్రకటింపబడి మళ్ళీ ఆ అవతారమును చాలిస్తారు. ఈ విధంగా అవ్యక్తమైన ఆయన ఎన్నో అవతారాలలో వ్యక్తమయ్యి ఈ ప్రపంచంలో మనుషులకు ధైర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తారు.
ఆయనను కీర్తించడానికి ఒక మార్గాన్ని చూపిస్తారు. ఆయన నిర్గుణ తత్వము తెలుసుకోవడానికి ఆయన సగుణ అవతారాల ద్వారా జనులను ప్రోత్సహిస్తారు. అందుకే పరమాత్మ యొక్క సగుణ సాకార అవతారాల యందు లీలా ప్రభావముల యందు విశ్వాసముతో ఆయనను కీర్తించే భక్తులకు ఆయనే క్రమంగా ఆయన తత్వజ్ఞానము ప్రసాదిస్తారు. పరమాత్మ అవతార రహస్యం తెలుసుకోలేని మనుష్యులు ఆయనకు కూడా మానవులలాగా జన్మ మరణాలు ఉంటాయని తలచి ఆయన యొక్క శాశ్వతత్వమును, నిత్య నిత్యతత్వమును, సర్వోత్తమత్వమును, అలాగే సామర్థ్యము తెలుసుకోలేకపోతున్నారని భగవానుడు చెప్తున్నారు. అందుకే అజ్ఞానము వల్ల మానవులు ఆయన తత్వము తెలుసుకోలేక ఆయనను కూడా ఒక మనిషిలాగా భావిస్తున్నారని అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ అనే వాక్యంతో చెప్తున్నారు. బుద్ధిలో వివేక జ్ఞానం లోపించడం వల్ల పరమాత్మ యొక్క అచింత్యమైన అలౌకికమైన దివ్య స్వభావ ప్రభావ గుణములను అర్థం చేసుకోలేరు వారు. మనుష్యులను ఉద్ధరించడానికి ఆయన ప్రకటించిన సగుణ సాకార రూపముల తత్వము అర్థం చేసుకోలేరు. ఆయన యొక్క నిరాకార నిర్గుణ తత్వము అసలు అర్థం చేసుకోలేరని పరం భావమజానంత మమావ్యయమనుత్తమం అని చెప్తున్నారు. మనుష్య రూపంలో ప్రకటమైన సర్వశక్తిమంతుడైన పరమాత్మను మానవులు సాధారణ మానవునిగా ఎందుకు భావిస్తారో 25వ శ్లోకంలో చెప్తున్నారు. 25వ శ్లోకం ఒకసారి చదువుకుందాము. నాహం ప్రకాశः సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. ఈ శ్లోకం యొక్క పదవిభజన చూద్దాము. నా అహం ప్రకాశः సర్వస్య యోగమాయా సమావృతః మూఢః అయం న అభిజానాతి లోకః మాం అజం అవ్యయం. ఈ శ్లోకంలో యోగమాయ సమావృత అంటే నా యోగమాయ చేత కప్పబడిన వాడనై అహం నేను సర్వస్య ప్రతి వ్యక్తికి న ప్రకాశ ప్రత్యక్షముగా గోచరింపబడను. అయం ఈ మూఢ లోక మూఢులు లేక అజ్ఞానులు మాం నన్ను అజం జన్మ రహితుడుగా అవ్యయం శాశ్వతుడిగా నా అభిజానాతి తెలుసుకోలేరు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాం. నేను అందరికీ ప్రత్యక్షంగా తెలియను, ఎందుకంటే నా యోగమాయ వల్ల నా యథార్థ స్వరూపము కప్పబడి ఉన్నది. మాయ ప్రభావం వల్ల అజ్ఞానులు నన్ను అజన్మనుడిగా నిత్యంగా ఉన్న పరమాత్మగా గుర్తించలేరు. అంటే పుట్టుక చావు లేనటువంటి అవస్థ అజన్ముడిగా అంటే. సో నిత్యంగా అజన్ముడిగా నిత్యంగా ఉన్న పరమాత్మగా నన్ను గుర్తించలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు భక్తులకు ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక సత్యాన్ని సూచిస్తున్నారు. అంటే ఇది ఒక రహస్యం అని మనం ఒక రకంగా అనుకోవచ్చు. పరమాత్మ తన యోగమాయా శక్తి వల్ల వివిధ అవతారములు తీసుకొని ఈ భూమి మీద తనను తాను ప్రకటింప చేసుకున్నాడు అని మనం చెప్పుకున్నాము. ఈ విధంగా మనుష్య రూపంలో గాని ఇతర రూపంలో గాని అవతరించినప్పుడు ఆయన యోగమాయ వల్లనే ఆయన యథార్థ స్వరూపము కప్పబడి ఉంటుంది. ఆయా రూపాలలో గోచరించిన ఆయన యథార్థ స్వరూపము కోల్పోడు. కేవలం మాయ చేత కప్పివేయబడతాడు. అవతారములలో ఉంటూ కూడా ఆయన యోగమాయ శక్తిని సర్వత్రా వ్యాపింపజేసి ఈ ప్రపంచాన్ని నడుపుతూనే ఉంటాడు. ఈ విషయాన్నే యోగమాయ సమావృత అనే పదాలతో చెప్తున్నారు. అయితే పరమాత్మ యోగమాయ చేత కప్పబడి ఉండడం వలన సాధారణ మానవుల దృష్టి ఆ మాయ అనే మాయను అధిగమించలేరు. అంటే ఆ దృష్టి అక్కడి వరకు వెళ్ళదు. ఈ విధంగా పరమాత్మ యథార్థ స్వరూపము యోగమాయ చేత కప్పబడి ఉండడం వల్ల చాలా మంది మనుష్యులు పరమాత్మ కూడా తమ వంటి సాధారణ మనుష్యుడు అని తలుస్తారు. అందుకే భగవానుడు తాను అందరికీ గోచరింపబడను అని నా అహం ప్రకాశ సర్వస్య అనే పదాలతో చెప్తున్నారు. ఈ విధంగా పరమాత్మను కేవలం ఒక అవతారంగా మనుష్యుడిగా తలచే వారిని మూఢులు అని సంబోధిస్తున్నారు. కిందటి శ్లోకంలో
ఇటువంటి మూఢులనే అబుద్ధయః అని అబుద్ధయః అని సంబోధించారు. రెండు పదాలు వివేకం లోపించిన అజ్ఞానులనే సూచిస్తాయి. వీరు ఎప్పటికీ పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకోలేరని చెప్తున్నారు. అంటే పరమాత్మ లోకాన్ని ఉద్ధరించడానికి అవతారాలు తీసుకున్నారు గాని యథార్థంగా ఆయన నిత్యుడు, శాశ్వతుడు. ఆయనకు పుట్టుక మరణము రెండూ ఉండవు. ఆయనే అన్నింటికీ అందరికీ పరమ ఆధారము గనక ఆయనకు ఆది అంతము లేవు. అట్లాగే పరమాత్మ అవ్యయుడు. ఏ వికారము ఆయన స్వరూపంలో మార్పు తేలేదు. ఆయన శాశ్వత స్వరూపము కాలముతో మారదు. యోగమాయ వల్ల ఆయన పుడుతున్నట్టు, మరణించినట్టు, మార్పులు చెందుతున్నట్టు కనిపిస్తారు. అందుకే ఈ మాయ వల్ల ప్రపంచమే సత్యం అనుకునే మూఢులు పరమాత్మ జన్మ మరణాలకు అతీతుడు అన్న విషయాన్ని తెలుసుకోలేరు అని మూఢః అవ్యయం న అభిజానాతి అనే పదాలతో చెప్తున్నారు. మూఢులకు ఆయన గోచరింపబడడు అని చెప్తున్నారు. మరి ఎవరికి గోచరింపబడతాడు అన్నది కూడా మనం తెలుసుకోవాలిగా. సో ఎవరైతే పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానము పొంది అనన్య భక్తితో ఆయనను శరణు వేడతారో వారికి గోచరిస్తాను అన్న రహస్యాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. భగవంతుని నిజస్వరూపము తెలుసుకోవాలంటే మాయను దాటాల్సి ఉంటుంది. మాయ మన మనస్సులోనే అహంకారము, కర్మబంధం, ఇంద్రియ ఆసక్తి వంటి రూపాలలో స్థిరంగా కూర్చుని ఉండడం వల్ల మనలోనే ఉన్న పరమాత్మ చైతన్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఇవన్నీ భగవద్ జ్ఞానము పొందడానికి ఆటంకాలుగా నిలుస్తున్నాయి. ప్రతి మనిషి కూడా ప్రాపంచిక విషయాల నుండి వెనక్కి మరలినప్పుడు భగవంతుని వైపు ప్రయాణము మొదలవుతుంది. ఎప్పటికప్పుడు బుద్ధిలో వివేక జ్ఞానం పెంచుకుంటూ చిత్తవృత్తులకు, మనస్సు యొక్క సంకల్ప వికల్పాలకు లోనవకుండా ప్రయత్నపూర్వకంగా సాధన చేసేవారికి భగవంతుడే తనను తెలుసుకునే దారి చూపిస్తారు. క్రమంగా వారికి అనుభవ జ్ఞానం కూడా ప్రసాదిస్తారు. ఈ శ్లోకం ద్వారా అందరూ భగవంతుడిని నేరుగా గ్రహించలేరు. కేవలం భక్తి, సమర్పణ, శ్రద్ధతో నమ్మిన వారికి మాత్రమే భగవంతుడు తన నిజస్వరూపాన్ని తెలియజేస్తాడని చెప్తున్నారు. పరమాత్మ యొక్క యోగమాయను దాటాలంటే ఆయన అనుగ్రహం వల్లనే సాధ్యపడుతుందని ఈ అధ్యాయము 14వ శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాము. ఇంకా 26వ శ్లోకంలో పరమాత్మ తన యోగమాయ తన యథార్థ స్వరూపమును కప్పివేసినా కూడా తన దివ్య జ్ఞానమును కప్పివేయలేదని చెప్తున్నారు. ఒకసారి 26వ శ్లోకం చదువుకుందాము. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. వేద అహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. ఈ శ్లోకంలో వేద అహం సమతీతాని, అర్జున అంటే ఇక్కడ అర్జున అంటే ఓ అర్జున, సమతీతాని గతించిపోయినట్టి కాలమునందు, చ మరియు వర్తమానాన్ని ప్రస్తుత కాలమునందు, చ మరియు భవిష్యాణి రాబోయే కాలమునందు జన్మించినటువంటి భూతాని సమస్త ప్రాణుల గురించి అహం నేను వేద ఎరిగి ఉన్నాను. తు అయితే మాం నా గురించి వేద తెలిసిన వారు న కశ్చన ఎవరూ లేరు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాం. ఓ అర్జున, గతించిపోయిన కాలానికి, వర్తమాన అంటే ప్రస్తుత కాలానికి మరియు రాబోయే కాలానికి చెందిన చరాచర ప్రాణులన్నిటి గురించి నేను ఎరిగి ఉన్నాను, కానీ నన్ను పూర్తిగా ఎవరూ ఎరుగలేరు. ఈ శ్లోకంలో భగవానుడు తన దైవత్వంను ప్రకటిస్తున్నారు. భగవానుడు సమస్త భూతాల యొక్క గతము, వర్తమానము, భవిష్యత్తు అన్నీ తనకు తెలుసు అని చెప్తున్నారు. ఇక్కడ భూతాలు అంటే దేవతలు, మనుష్యులు, పశువులు, కీటాలు, అలాగే పతంగాది సమస్త చరాచర ప్రాణులు అని అర్థము. గతించిన కల్పాంతరాలలో ప్రాణులు ఎప్పుడు ఏ విధంగా ఏ యోనులలో ఎక్కడ జన్మించినాయో, ఏ విధంగా జీవించినాయో, అట్లాగే వర్తమాన కాలంలో ఆ జీవులు ఎవరు, ఎక్కడ ఏ ఏ యోనులలో జన్మించినాయో, ఏం చేస్తున్నాయో అన్నీ తెలుసు అని చెప్తున్నారు.
ఇంకా రాబోయే కల్పాలలో ఎవరు ఎక్కడ జన్మిస్తారో కూడా తెలుసు అని చెప్తున్నారు. భగవంతుడికి కాలభేదాలు లేవు అని ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఆయన కాలస్వరూపుడిగా ఈ సమస్త జగత్తును నడిపిస్తున్నారు. అన్ని కాలాలలో జీవులు వారి కార్యకలాపాలు అన్ని తెలుసు అని చెప్పడంలో భగవానుడు తన యొక్క సర్వజ్ఞత గురించి చెప్తున్నారు. ఈ విధంగా పరమాత్మకు అందరి గురించి అన్నింటి గురించి అన్ని సమస్తము తెలుసు అని అర్థమవుతోంది. కానీ తన గురించి తెలిసిన వారు ఎవరూ లేరు అని చెప్తున్నారు. తనకు అన్నీ తెలుసు, అందరూ తెలుసు, కానీ ఎవరికీ తాను తెలీదు అని చెప్తున్నారు. అంటే ఆయన తత్వమును మానవులు పూర్తిగా గ్రహించలేరని ఆయన ఉద్దేశం. ఆయన సూచిస్తున్నారు. మానవులు దేహముతో, ఇంద్రియాలతో, మనస్సుతో తాదాత్మ్యం చెందినంతసేపు భగవంతుడిని గుర్తించలేరు. తనను ఎవరూ తెలుసుకోలేకపోతున్నారని భగవానుడు చెప్తున్నారంటే మానవులందరూ ఈ ప్రాపంచిక విషయాలలో, బంధాలలో చిక్కుకుని వాటి నుంచి బయటపడే ప్రయత్నము చేయట్లేదు అని సూచిస్తున్నారు. ఇదే అధ్యాయంలో 3వ శ్లోకంలో కోట్ల మంది మనుష్యులలో ఎవరో కొంతమంది నా గురించి ఆలోచిస్తారు, అందులో కొంతమంది నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, అందులో కొంతమందే నన్ను తెలుసుకోగలుగుతారు, ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను చేరతాడు అని చెప్పారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. సో అంటే ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నము 99% మంది చేయట్లేదని ఆయన ఉద్దేశం. ఆయన క్లియర్గా చెప్తున్నారు. సో ఎవరో కొంతమందే చేస్తున్నారు, నా గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి తెలుసుకుంటున్నారు, నన్ను చేరుతున్నారు. సో అందులో ఒక్కడే నన్ను చేరుతున్నారని క్లియర్గా చెప్తున్నారు. సో ఎవరు ఆయన్ని చేరుతున్నారో కూడా మనం ఇదివరకు శ్లోకాల్లో చెప్పుకున్నాం. జ్ఞానము పొందిన ఒక జ్ఞాని మాత్రమే ఆయన్ని చేరగలుగుతున్నాడు. సో ఆ జ్ఞానము పొందేదాకా మన మానవ ప్రయత్నం మనము చేయాల్సిందే. సో అంటే మనం ఎంతగా ఈ లౌకిక ప్రపంచంలో మునిగిపోయి ఉన్నామో మనం ఒకసారి ఆలోచించాలి. ముందు శ్లోకంలో చెప్పినట్టు ఆయన స్వరూపమును కప్పివేసిన మాయను దాటితేనే భగవంతుడు తెలియబడతాడు. భక్తి, తపస్సు, శుద్ధమైన జ్ఞానముతోనే మాయను దాటి భగవంతునిని మనం తెలుసుకోగలుగుతాము. ఈ శ్లోకంలో మాయ తన స్వరూపాన్ని కప్పివేసిన ఆయన సర్వజ్ఞతను కప్పివేయట్లేదని చెప్తున్నారు. అంటే భగవంతుడు ప్రతి జీవుడిలో ఆత్మ చైతన్యంగా సాక్షిగా ఉన్నారని తెలుసుకోవాలి. ప్రతి వారి పూర్వకర్మలు వాటి ఫలితాలు, ప్రస్తుత కర్మలు వాటి ఫలితాలు అన్నీ తెలిసే ఉన్నారు. అట్లాగే జీవుల యొక్క భవిష్యత్తు కూడా తెలిసే ఉన్నారు. మానవులు త్రిగుణాత్మకమైన ప్రకృతి వల్ల, వారి స్వభావం వల్ల కర్మలు చేస్తున్నారు. ఆ కర్మల ఫలితాలను జన్మ జన్మాంతరంలో అనుభవిస్తున్నారు. కానీ ఈ విషయం తెలియక, గ్రహించలేక వారు అహంకారముతో భగవంతుడిని విస్మరించి వారి తెలివితేటల వల్లనే అన్ని పనులు జరుగుతున్నాయని తలచి విర్రవీగి చివరకు బంధాలలో ఇరుక్కుని మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తి పరమాత్మకు దూరంగా జరిగిపోతున్నారు. సో పరమాత్మకు దగ్గర అవ్వాలంటే ఏం చెయ్యాలి అన్న జ్ఞానము కోల్పోయి ఈ ప్రాపంచిక సుఖాలలో, విషయాలలో మునిగిపోయి, బంధాలలో మునిగిపోయి జీవించేస్తున్నారు. సో పుడుతున్నారు, పోతున్నారు, మళ్ళీ పుడుతున్నారు, పోతున్నారు. ఈ విధంగా ఈ చక్రం తిరుగుతూనే ఉంది కానీ వారి జ్ఞానంలో, వారి వివేకంలో ఎటువంటి మార్పు రావట్లేదని ఈ శ్లోకం ద్వారా భగవానుడు మనకి సూచిస్తున్నారు. సో కేవలం పుట్టిపోవడమే కాకుండా మనం ఈ ఒక్క మానవ జన్మలోనే భగవంతుడు వివేక జ్ఞానాన్ని పొందే ఒక పెద్ద మహత్తరమైన అవకాశాన్ని ప్రసాదించారు. ఇతర ఏ జీవులకు కూడా అవకాశం లేదు కాబట్టి ఈ మానవ జన్మను పూర్తిగా ఉపయోగించుకుని ఆ పరమాత్మ జ్ఞానము తెలుసుకొని దాన్ని పొంది ఆయన్ని పొందే ప్రయత్నం కేవలం మానవ జన్మలోనే మనం చేయగలుగుతాం. సో అందుకని పరమాత్మ ఈ జ్ఞానము పొందడానికి ఆయన మాయను దాటాలి అని చెప్తున్నారు. ఆయన మాయను దాటాలంటే అది కేవలం భక్తి, శ్రద్ధ, శరణాగతితోనే సాధ్యపడుతుంది. అందుకని మనందరినీ కూడా ఆ లైన్లో ప్రయాణించమని ఈ శ్లోకం ద్వారా సూచిస్తున్నారు. సో భగవంతుడి యందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరూ నన్ను తెలుసుకోలేరని ఈ శ్లోకంలో
అంత గట్టిగా భగవానుడు చెప్తున్నారంటే అటువంటి సాధకులకు ఆ పరమాత్మే తన యొక్క జ్ఞానము అందేటట్టు అనుగ్రహిస్తారని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనము ఆ ఈ మాయను దాటే ప్రయత్నం చేస్తే ఆయన అనుగ్రహం వల్ల దాటిపోతాము. దైవీ శేషా గుణమయి అని ఇదే అధ్యాయంలో చెప్పారు. ఆ మాయను నా అనుగ్రహం వల్లే మీరు దాటగలుగుతారు అని. సో ఆ మాయను దాటే ప్రయత్నం మనం చేస్తే ఆయనే ఒకరోజు దాటించి ఆయన జ్ఞానాన్ని మనకు తప్పకుండా అందజేస్తారని ఈ శ్లోకం ద్వారా పరమాత్మే స్వయంగా సూచిస్తున్నారు. ఇంకా 27వ శ్లోకంలో రాగద్వేష జనితమైన మోహానికి లోనైన మానవులు తనను తెలుసుకోలేరని చెప్తున్నారు. ఇది వచ్చే భాగంలో తెలుసుకుందాము. ఇంక చాలండి, ఒక్కసారి ఈ 3 శ్లోకాలను చదువుకుని ముగించుకుందాము. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం నాహం ప్రకాశः సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మళ్ళీ ఇంకో 2 శ్లోకాలతో వచ్చే భాగంలో కలుసుకుందాము. అంతవరకు ధన్యవాదాలు. సెలవు.